ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. అయితే ఈరోజు నీవు ఏ మనసు కలిగి ఉన్నావు? దీర్ఘశాంతము కలిగినటువంటి మనస్సును కలిగి ఉంటే, శాంతము కలిగినటువంటి దయాళత్వము కలిగినటువంటి మనస్సును కలిగి ఉంటే, ప్రార్థనతో ఈ యొక్క పునరుద్ధరణ ఆదివారపు ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కలిసి ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం. శ్రేష్టమైన ఆయన కృపను బట్టి, ఆయన సన్నిధిని బట్టి గడిచిన వారమంతా తన కృపలో తన దయలో ప్రభువు మనలను కాపాడి ఆయన చూపినటువంటి మహాధన్యతను బట్టి ఆయన సన్నిధులు అందరము కూడా నోరు తెరిచి ప్రభువానికే స్తోత్రములు 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 స్వామి, ఈ శ్రేష్టమైన కృప ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రతి విషయములో మాకు సహాయము చేసే దేవుడా, ప్రతి పరిస్థితుల్లో మమ్మలను కాపాడి మాకు తోడే ఉన్నటువంటి తండ్రి, మీ సన్నిధిని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైన పునరుద్ధానమైన దినాన్న మీ పాద సన్నిధిలో కలిసి ప్రార్థిస్తుండగా నీ పరలోకపు సన్నిధి మా మధ్య నిలపమని ప్రార్థన చేస్తున్నాం. మీరు నడిపించిన మీ బిడ్డల కొరకు స్తోత్రాలయ్యా. ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా సకాలంగా మీరు తీసుకురండి. మేమందరము కలిసి మీ నామాన్ని మహిమపరుచినట్లుగా, ఘనపరుచినట్లుగా, స్తుతించినట్లుగా పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మా మధ్య నిలుచునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. ప్రారంభము నుండి ముగించేంత వరకు మీ అధ్యక్షతలో, మీ కృపలో, మీ నడిపింపులో మీరే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రారంభము నుండి ముగించేంత వరకు మీ కృపలో మీరు మమ్మల్ని నడిపించుదురుగాక. అయ్యా, మీ సన్నిధిలో మీ హస్తాలలో మమ్మల్ని నడిపించి ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా మీరు తోడుకు రమ్మని, ఈ సమయంలో పాటల్లో మీరు కృప చూపించి నడిపించమని మీ ఘనమైన నామానికి ఈ ఆరాధన అంతటిని కూడా అప్పగిస్తూ యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా
విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమై జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమై జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి గణపరచి యేసయ్యా. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనుపోయేసయ్యా. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనుపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా.
ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. ఆనందింతు నీలో లోకరక్షకుడా, ఆరాధింతు నిన్నే జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. విశ్వనాథుడా, విజయ వీరుడా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో మరొక పాట పాడుకుందాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండయాసెల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. యెహోవాలల్లే నన్ను తాకుమా, జీవనదిలాగా ప్రవహించుమా. తాకెల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. యెహోవాలల్లో నన్ను తాకుమా, జీవనదిలోనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే నీ చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవరామని ప్రవహించేదా. ఎముకల లోయలోన గొప్ప
సీనాయి పర్వతమందు అగ్ని పోగవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పోగవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు యెహోవానే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు యెహోవానే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు యెహోవానే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు యెహోవానే నన్ను తాకుమా జీవనదిలాగా ప్రవహించుమా జీవనదిలాగా ప్రవహించుమా హల్లెలూయా. నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మియున్నానేసయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నేనే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నేనే నమ్మియున్నానేసయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్ను
రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. రాజా నీ భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు ఏచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును. చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బల ఆరాధన నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. అంతట నివసించు యెహోవాలోనే ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవాలోనే ఆరాధన నీకే. నేలే ఆరాధన నీకే. రూపించే దైవము యెహోవాలోనే ఆరాధన నీకే. ఆరాధన 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 నీకే. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను.
కలిసి పాడాం. చాలా రోజుల తర్వాత మరి అన్న కుటుంబంగా సేవకులు మన దగ్గరికి రావటం చాలా సంతోషం. ఈ సమయంలో ఎలీషా పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తర్వాత మనం కీర్తన ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక. హల్లెలూయా. అందరు బాగున్నారా? సరే, పాట వస్తే నాతో కూడా కలిసి పాడండి, లేకపోతే నేను పాడేటప్పుడు రెండోసారి కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతిద్దామా. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన, అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో
నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షణే లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షణే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. 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 కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. మన దేవుడు కన్నీరు తుడిచే దేవుడు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా ఆ మాట అనగలుగుతారా నాతో పాటు? సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. హల్లెలూయా. దగ్గర దేనికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. చక్కగా పాడిన అన్నగారికి ప్రత్యేక వందనాలు. సమయం దాటిపోతున్నది కాక మనకు బల్లగోడు ఉంది కాబట్టి ముందున్న సమయంలోకి వెళ్దాం. అందరు లేచి నిలబడదాం. ఇప్పటి వరకు కూర్చున్నాం కదా, కీర్తన ధ్యానం చేసుకుందాం. ఈ వారపు ధ్యాన కీర్తనగా ప్రభువు సిద్ధపరిచినటువంటి మీరున్న స్థలములోనే పరిశుద్ధ గ్రంథంలోనే మనము పట్టుకొని ప్రతి ఒక్కరం కూడా తీసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాం. సిద్ధపడదాం అందరం కూడా ఆరాధన కొరకు. కళ్ళు మూసుకుందాం. ఎవరి వైపు చూసే సమయం కాదు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని
తన వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండక ప్రభు యొక్క సన్నిధిలో ఆర్భాటముతోనూ సంతోషముతోనూ ఉత్సాహధ్వనితోనూ ఆయన సన్నిధిలో మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. యెహోవా నా బలమా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా నా శైలమా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన కోట, మన ఆశ్రయ దుర్గం, మా ఉన్నతమైనటువంటి ఆ దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దామా? అందరం నోరు తెరిచి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా నీకు స్తోత్రములు. మా దేవా, గొప్ప దేవుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నవాడా, నాదా సత్యస్వరూపి ఆత్మదేవా, అపరంజి పాదములు కలిగి అగ్ని నేత్రములు కలిగినటువంటి గొప్ప దేవుడా, నీ ఉన్నత నామానికి స్తోత్రములు. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు స్తోత్రములయ్యా. నీ ఉన్నత కృప కొరకు స్తోత్రములయ్యా. నీ ఉన్నత కృప కొరకు స్తోత్రములు. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. చప్పట్లు కొడదామా బిగ్గరగా? ప్రభు యొక్క సన్నిధానములో కలిసి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. కలిసి ఆయనను మనము స్తుతిద్దాం. కొలువు చేసి మనలను ప్రేమించిన ప్రేమ కోరదగినది మనలో ఏమీ లేకపోయినా గాని ఆయన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, ఆయన వాత్సల్యము నిస్వార్థమైనది. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నీను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నీను వీడి నేనుండలేను. నూతన గీతం
పాడదాం అందరం కూడా బిగ్గరగా నూతన గీతముతో మన నోట నూతన కీర్తన ఉండాలి. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. గ్లోరీ. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. చప్పలు కొడదాం బిగ్గరగా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమ యేసయ్యా. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. పాడదామా. సమర్పణతో బిగ్గరగా చెప్దాం. సమర్పణతో సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై. నోరు తెరిచి ప్రతి నోరు తెరవాలి. యేసయ్యా సమర్పణతో నిన్ను సేవిస్తానయ్యా, సజీవుడనని నిన్ను ఆరాధిస్తా. నీ సన్నిధిలో ప్రభువా బలమైన కృపతో, బలమైన సన్నిధితో, బలమైన ప్రభావముతో పరిశుద్ధాత్ముడా మీరు మమ్మలను కమ్ముకో. ఆత్మదేవుడిగా మా మధ్యకి దిగిరా. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి, నీ కృప, నీ ఆత్మ మా మధ్య సంచరించునుగాక. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చెప్దాం నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో ప్రతి నోరు తెరవాలి. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను
యేసయ్యా ఆరాధనయ్యా. ప్రతి నోరు తెరచి సమర్పణతో నిన్ను సేవించాలయ్యా. ప్రభువా నీ కృప, పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి నాయనా, నీ ఆత్మ యేసు నామములో ఇదిగో సమర్పణతో నిన్ను సేవించే కృప మా అందరిపై బలముగా దిగివచ్చునుగా. సజీవులముగా, బలవంతులముగా, శక్తివంతములుగా మీ నామాన్ని మహిమపరిచే కృప మాపై దిగివచ్చునుగాక. మమ్మలను కమ్ముకొనుగాక, మమ్మలను ఆవరించునుగాక. తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా ఇదిగో నీ కృప, నీ సన్నిధి నాయన ఇదిగో బలముగా మాపై దిగివచ్చునుగాక. బలముగా దిగివచ్చునుగాక, బలముగా దిగివచ్చునుగాక, బలముగా దిగివచ్చునుగాక. ఓ రీబాలా రా బాబా బాబా, రీబాలా రా బాబా బాబా. పరిశుద్ధాత్ముడని బలమైన సన్నిధి. ఓ రీబాలా రా బాబా. తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. బిగ్గరగా బిగ్గరగా ఆత్మదేవుడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా బలముగా దిగివచ్చే ఆత్మ. ఓ యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా, యేసయ్యా సమర్పణతో నిన్ను సేవించాలయ్యా. నీ కృప మాపై ఉంచయ్యా, మీ కృప మాపై ఉంచయ్యా. ఇదిగో కొలువు చేసి మమ్మలను ప్రేమించిన దేవుడవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. తండ్రి నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా నీ ఉన్నత నామము కొరకై స్తోత్రములు, నీ పరిశుద్ధ నామముకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మా తండ్రి నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రెండు చేతులు పైకి చెప్దామా ఈ మాట? ఒక్క నిమిషం రెండు చేతులు చేద్దామా? సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేదా నిన్నే. సమర్పణతో సేవించేదను. ప్రతి నోరు తెరవాలి. సమర్పణతో నాయన ఆరాధించేదా నిన్నే, నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో ఒక్క మాట చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్దాం. సజీవుడనై ఆరాధించేదా నిన్నే, సమర్పణతో సేవించేదను నిన్నే. సజీవుడనై ఆరాధించేదా నిన్నే. యేసయ్యా సజీవులమై నిన్ను ఆరాధించే కృప మాకు దయచే ప్రభువా. ఇదిగో ఎంతకాలం, ఎంత సమయం ప్రభువా అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచినందుకు కొందనాలు. ఈ నవంబర్ మాసం, ఈ 11వ నెల, ఈ 2వ వారం వరకు కూడా నీ కృపలోనే ప్రభువా అయ్యా మీ దయలో మమ్మలను దాచినందుకు స్తోత్రాలయ్యా. మీ రెక్కలలో, మీ దయలో మీరు మాకు ఇచ్చిన క్షేమము కొరకే స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు. ఇచ్చుకొద్ది ఆరాధన బట్టి మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభు. మా మధ్య సంచరించిన పరిశుద్ధాత్ముడా నీ ఉన్నత కృప కొరకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆరాధనలో నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపర్దాం. ప్రతి ఒక్కరం కూడా బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆత్మ దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని గణపరుద్దాం. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దైవజనరాలు రూతమ్మ గారు జరిగిన ఆరాధన బట్టి ముందున్న సమయం కొరకు మనల్ని ప్రార్థనలు నడిపిస్తుండగా అందరం కూడా ఏకీవిద్దాం. ప్రభు యొక్క సన్నిధానములో అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం.
స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల యేసయ్య కృపగలిగిన మా రాజ్య జీవము కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి సర్వమనిధికారి అయా నీ బంగారు పాదములకు లెక్కింపలేని కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నాయన అయా నీ కృపను బట్టి నీ దయను బట్టి నాయన ఇప్పటి వరకు నాయన ఈ పునరుద్ధాన దినం నాయన అయా గడిచిన పునరుద్ధాన దినమందు ఈ పునరుద్ధాన దినం వరకు కూడా నాయన నన్ను మమ్మల్ని అందరినీ కూడా సజీవులకు వలె కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన అయ్యా ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా అయా పాటల యందు స్తుతి ఆరాధనందు నాయన నీ కృప తోడుగా ఉంచి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ నామమునికే మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా అయా నీ కృపను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాక్యంలోనికి వెళ్ళబోవచ్చును కానీ దాసుని సిలువ సాటును మరుగుపరుచుకొని లోతైన మర్మములతో కూడిన మాటలు మీరు మాకు మా అందరికీ బోధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయమని మీరు దయచేయండి దాసుని సిలువ సాటును మరుగుపరుచుకోండి దాసు నోటిని మీరు బోరగా వాడుకోండి ప్రవ్వా అయా మైనా మాట్లాడుచున్నప్పుడు వినగలిగిన చెవు గ్రహించుకునే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాకోకుండా వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు దయచేయండి అయ్యా నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన అయ్యా నాయన మైక్ శబ్దం ద్వారా ఎందరినీ మాటలు ఆలకిస్తున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు నడిపించి మీ సన్నిధానంలోనైనా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ కూడికి నాయన ఆది నుండి అంతవరకు నాయన మీ నామానికే మహిమకరంగాను ఘనకరంగాను జయకరంగాను విజయకరంగాను జరిగించుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకొంచు ఈ కొద్ది ప్రార్థన అంగీకరించి నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని విశ్వాసంతో పొంది ఉన్నాము మా కన్న తండ్రి ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి అందరము స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనలు నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూర్చుందాం దయచేసి ఉన్న స్థలాల్లో సర్దుకొని మరి క్రమముగా కూర్చోండి. మన ముందున్న సమయంలోకి వెళ్ళే ముందు మీరు ముందు క్రమముగా కూర్చుంటే అప్పుడు నేను సేవకుడికి సమయం ఇస్తా. మీరు కుర్చీలు జరపటం కానీ ఇంకేది మరలా చేయకూడదు. ఫోన్లు సైలెంట్లో పెట్టండి అమ్మా ఇంకా దయచేసి, ఎందుకంటే ప్రభువు సన్నిధిని మనం గౌరవించాలి. కొద్ది నిమిషాలైనా మాకు కూడా ఫోన్లు ఉన్నాయి, అన్ని సైలెంట్లోనే ఉన్నాయి, స్విచ్ ఆఫ్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఫోన్లు ఉన్న వాళ్ళు దయచేసి కనీసం సైలెంట్లో పెట్టుకోవటం అయినా మనం చేయాలి. ఎందుకంటే ప్రభువు సన్నిధిలో అది మనం దేవునికి గౌరవాన్ని విలువనిచ్చిన వారంగా ఉంటాం. పదే పదే ఫోన్లు వస్తే అపవాది దాడి చేస్తాడు. మనం ప్రభువు సన్నిధిలో కూర్చోకుండా, ఆయన సన్నిధిలో వినుకోకుండా, గడపకోకుండా మనము క్రమముగా కొద్ది నిమిషాలైనా ప్రభు సన్నిధిలో ఉండటం అనేది చాలా శ్రేష్టము. మరి దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు పాటల్లోనూ కీర్తనలోనూ ఆరాధనలో తోడే ఉన్న దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి నరసరావుపేట నుండి మరి దైవజనులు ఎలీషా పాస్టర్ గారు, రూతక్క గారు, వారి కుటుంబంగా మన మధ్యకు రావటం చాలా సంతోషం. మరి నరసరావుపేటలో ఉన్నప్పుడు నాకు ఒక మంచి స్నేహితుడిగా, ఆత్మీయుడిగా ఎటు వెళ్ళినా కానీ కలిసి వెళ్ళటానికి ప్రార్థనలో వాక్యములోనే చాలా పాటలు వస్తాయి. మీరు అందరూ ఆలకించండి. దేవుడిచ్చిన మంచి నడిపింపు అన్నకిచ్చిన మరి చక్కగా పాడగలిగినటువంటి మంచి స్వరాన్ని దేవుని సేవలో వాడుకుంటున్నాడు. మరి అన్న రావటం చాలా సంతోషం. అందరం చప్పట్లు కొట్టి ఈ ప్రేమపూర్వక సమయాన్ని అన్నకిద్దాం. చాలా సంతోషం అయ్య గారు. ఓకే, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అయితే వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుడు ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనుడు క్రమము, చాలా క్రమం నేర్పుతున్నాడు సంఘానికి. క్రమము లేనిది ఏమైద్ది? అక్రమం అయింది. యేసుప్రభు వారు అన్నారు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. క్రమము ఎప్పుడైతే దైవజనుడు నేర్పిస్తాడో ఆ క్రమం ఎన్నటికి కూడా ఆ సంఘం ఎప్పటికీ కూడా చెదిరిపోదు. మంచిది. బైబిల్ గ్రంథములు మీరు కనుక జాగ్రత్తగా వినగలిగినడితే మొదటగా దేవుడికి వందనాలు, దైవజనుడికి, దైవ సేవకురాలకి, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాది వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం.
పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వకృపానియదుగు దేవా, ఈ శుభవేళనైనా మీరు మాట్లాడుతుకు సిద్ధపడిచినటువంటి దాసుని కొద్ది నిమిషాలు నీ సెల్లు చెంత నిలబెట్టుకొని మీరు వాడుకోండి. తన సొంత మాటలు ఏవి కూడా నాయన పలకకుండా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నాయన నాకును మాకును కావలసినటువంటి నీ దివ్య పలుకులు మీరు పలికించండి. ఈ సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా, ఆశీర్వాదము కలుగునట్లుగా ప్రభువా నీ వాక్కు రిలీజ్ చేయండి. పరిశుద్ధాత్ముడా, ఈ దాసుడు బలహీనుడు వట్టివాడు నాయన, కృపతో జ్ఞాపకం చేసుకొని ముందున్న సమయమంతటిలో నీ స్వరమును వినిపించి, నీ బలమైన స్వరమును, ప్రభావం కలిగిన స్వరమును మీరే మాట్లాడి మాకు మీరు మహిమ పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామం పేట ప్రార్థన చేసి విశ్వాసంతో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదువుదాం ఇంకోసారి గట్టిగా. పరాక్రమశాలి కంటే. ఈరోజు ఈ మాటలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే దీర్ఘశాంతము ఎవరికి ఉంటుందండి? దీర్ఘశాంతం మీకు తెలుసు, వాక్యాలన్నీ తెలుసు. గలతీలు రాసిన పత్రికలో ఉంటాయి. ఆత్మీయ ఫలాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము. ఎన్నో మాట వచ్చింది? 4వ మాట దీర్ఘశాంతము, తగ్గింపు తత్వం. బలవంతుడి కంటే, ఒక కోపిష్టి కంటే, పచ్చిగా చెప్పాలంటే కోపం కలిగినోడు కంటే, అరే చూడరా ఎంత తగ్గించుకుని వెళ్తున్నాడు, ఎంత దీనుడయా, ఎంత తగ్గించుకుని వెళ్తున్నాడు. ఇన్ని మాటలు నేను వీడియో చేశాను. నేను ఒక తండ్రి కుమారుణ్ణి ఎట్ట కొడుతున్నాడు అంటే భయంకరంగా కొడుతున్నాడు. బజార్లో కర్ర తీసుకొని బాదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ కుమారుడు మాట మాట్లాడకుండా మౌనంగా తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని తండ్రికి ఇచ్చాడు. తండ్రి స్థానములో నేనే ఉంటే, కుమారుడిగా నేనే ఉంటే నా తండ్రి నన్ను గద్దించిన నాకు మేలు అనుకున్నాడు. తల వంచుకున్నాడు, దించుకొని వెళ్ళిపోయాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమయ్యా నీ కుమారుని ఎందుకు నువ్వు అట్లా దండిస్తున్నావు, ఎందుకు అతన్ని అంత కఠినంగా కొడుతున్నావు అంటే మౌనంగా ఉన్నాడు. భయంకరంగా తాగి ఆ బిడ్డను కొడుతున్నప్పుడు ఈరోజు తల్లిదండ్రులను ఎదురాడే పిల్లలు లేరా? తల్లిదండ్రులని దూషించే పిల్లలు లేరా? వాక్యం అంటుంది నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే మొదటగా నీ తల్లిని తండ్రిని. అయితే ఈరోజు నీవు ఏ మనసు కలిగి ఉన్నావు? దీర్ఘశాంతము కలిగినటువంటి మనస్సును కలిగి ఉంటే, శాంతము కలిగినటువంటి, దయాళత్వము కలిగినటువంటి మనస్సును కలిగి ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా. పట్టణము అంటే ఈరోజు లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది అనుకుంటారు కానీ కావలవాడు కాస్తాడు. ఎంతవడికి పట్టణానికి కావలు కాస్తాడు? ఎప్పుడు తెల్లారిద్దని తెలుసా మీకు? గొరకావాడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? వేకువ కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు నీదు స్పర్శకైనా మనసు మిగుల ఆశతో ఉన్నది. హల్లెలూయా. వేకువ కోసం ఎప్పుడు తెల్లారిద్దని మరి కావలవాడు ఎదురు చూస్తూ ఉంటాడనమాట. నేను అంటాను, తెల్లవారుజామున లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. తెల్లవారుజామున చేసేటటువంటి ప్రార్థన చాలా బలమైనది. వారు చాలా తగ్గింపుతోటి దీన మనసు కలిగి దేవుడి సముఖంలో కనబడుతూ ఉంటారు. అందుకే ఎవరి మనసు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. బలం ముఖ్యం కాదండి. ఎన్ని కండలున్నా కాటిపాలవలసిందే. తెలుసా మీకు? నాది అంటారు, ఏది మందు కాదు. నాది నాదని ఏవు, ఇల్లు నాదని ఏవు,
ఓ మనసా నిన్ను మోయె నలుగురు నీ వెంట వచ్చేరు, తోడు ఎవ్వరి ఓ మనసా. ఊరికి ఉత్తరాన్ని ఏముంటుంది? ఏముంటుంది? బాగా చెబుతుందేమో. ఊరికి ఉత్తరాన్ని ఏముంటుందమ్మా? ఈ లోకంలో మనది ఏది మంది కాదండి. అయితే నువ్వు దేవుడి మీద స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయా. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని బాధలు ఇబ్బందులు ఎదురైనా కదల్చబడ్డండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడనే ధైర్యము, దేవుడు చూసుకుంటాడనే నిరీక్షణ, విశ్వాసం, ఆ మనసు కనుక కలిగి ఉంటే ఈ బాధలన్నీ ఉండవండి. మనుషులకు కాక ఎవరికి వస్తాయి? ఏమోనండి పాస్టర్ గారు మీరు చెప్పడం బాగానే ఉండగానే తట్టుకునే శక్తి మాత్రం నాకు లేదు. అవునా? భూమి మీద మనిషిని ఎందుకు వేసాడో తెలుసా? నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, నీ బ్రతుకును బ్రతకడానికి కాదు, ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అటువంటి మనస్సు ఎంతమంది కలిగి ఉన్నారండి? ఏకాడికి ఎప్పటికీ నా ఇష్టం నాది 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 అని అనుకుంటాం, కానీ ఏది నీది కాదు. హల్లెలూయా. ఏది మంది కాదు. ఏదన్నా వచ్చిద్దా? నేను చెప్పగలుగుతాను, ఇంతకుముందు బాగా సంపాదించాలి అనుకునేవాడు, కానీ ఎంత పరిగెత్తినా దొరపకొండలో నునిపే దగ్గర పోస్తే గరుకులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. నేనంటాను ఒక్కటి చెప్పగలుగుతాను, సంతోషము ఈ లోకంలోనికి ఎక్కడానికి కొనగలుగుతారా? ఒక అంగల్లో పోయి అయ్యా 100 రూపాయలు డబ్బులు ఇచ్చి నాకు సంతోషం లేదయ్యా 100 రూపాయలు సంతోషం ఏమంటే ఇస్తాడా? సమాధానం ఏమంటే ఇస్తాడా? మరి ఎవరి దగ్గర దొరుకుతాయి? జీవము కలిగినటువంటి దేవుని దగ్గర ఆయన ఆశ్రయిస్తే చాలండి. ఆయన కౌగిల్లో ఒదిగిపోతే చాలు. హల్లెలూయా. మనుషుల కౌగిల్లో కాదు, మనుషుల మనసు కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది. దేవుని దయను నువ్వు సంపాదించుకోవాలి. దేవుడి మనసును నువ్వు సాధన చేయాలి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలో ప్రయోజకరంగా ఉందంట. అయితే ఈరోజు నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు? బలం ఏం బలం? ఎందుకు పనికి వచ్చింది బలం? 16 ఏళ్ళోడు పడుసుపిల్లోడు ఎలా పరిగెత్తగలుగుతాడో 60 ఏళ్ళు ముసలోడు పరిగెత్తలేడు. 60 ఏళ్ళోడు కూడా, నాకు ఒక తెలిసిన ఒక పెద్దవాడు ఉంది, బాగా కాళ్ళు నొప్పులు వస్తాయి పాస్టర్ గారు అంటే, ఇంకా కుర్రపిల్ల అయ్యి బాగా యవనస్తురాలే పరిగెత్తాలేమో. నేను అంటాను దేవుడి కోసం పరిగెత్తే నడక కావాలండి నీకు. హల్లెలూయా. నా దేవుడి సన్నిధికి వెళ్ళాలనే ప్రయాసం నీకు ఉండాలి. ఆ తృష్ణను కలిగి ఉండాలి. నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వు ఒక మనసు సాధన చేయి. ఏ మనసు అది? దీర్ఘశాంతము, తగ్గింపు మనస్సు. పరుగెత్తాలి నువ్వు, దేవుడి కోసం పరిగెత్తాలి. భూమి మీద నిన్ను ఉట్టి పాత్రగా ఇలా దేవుడు నిన్ను ఎందుకు ప్రేమించాడో, దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా? చాలామంది అంటారు పాస్టర్ గారు ఒక 1 కోటి రూపాయలు డబ్బులు కావాలా, 1 కోటి రూపాయల కంటే సమస్యలు బాధలు కావాలంటే ఏం కోరతారు? డబ్బులు కోరతారా బాధలు కొడతారు? చెప్పండి. ఎందుకని చెప్పండి. నువ్వు చెప్పు అబ్బాయి. ఇప్పుడు బాగా కీబోర్డ్ ఇప్పుడు తీసుకొచ్చావు, నువ్వు స్కూల్ అంతా అయిపోయినాక తీసుకొస్తే వాయిస్తావా? ఎప్పుడు రావాలి? మొదట రావాలి. చెప్పండి, బాధలు కావాలా సంతోషాలు కావాలంటే ఏం చెప్తావు? అవునా? బాధపడకుండా తల్లి తన బిడ్డను ప్రసవవేదన పడకుండా బిడ్డనికి జన్మనిచ్చునా? చెప్పండి. కొవ్వొత్తి కరిగిపోకుండా వెలుగునిచ్చిద్దా? ఏమ్మా మీరందరూ బిడ్డలకి జన్మనిచ్చారు, నన్ను కూడా మా అమ్మ భూమి మీద కనేసింది. నేను చెప్పగలుగుతాను, భూమి మీద రాకటానికి మునుపు నా తల్లి 9 మాసాలు అంటారు. ఎన్ని మాసాలు? నవ అంటే 9, 10. 9 లేక 10 నెలలు మోసానయ్యా నిన్ను. ఎక్కడా? పిండమునైనేనుండగా నీ కన్నులు నన్ను చూచెను, నా తల్లి గర్భము నందునా నన్ను నిర్మించిన వాడవు నీవే, తల్లివి నీవే,
నా తండ్రివి నీవే, తోడువు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవము లేదు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడువు నీవే, నా నీడా నీవే. తల్లివి పాడాలి. నా తోడువు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను, నా తల్లి గర్భము నందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. హల్లెలూయా. ఎంత పిండం ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? ముద్ద. అప్పుడెప్పుడో నేను అంటాను యేసయ్యకి, నిజంగా ఈ పనులన్నీ తీసేయ కమ్మగా నీ పని సంపూర్ణంగా చేసుకోవాలంటే ఇంకా నీకు అట్లానే ఉంటుంది అనుకుంటారు చాలామంది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎండిపోయిన ఎడారిలో ఒక నీటి బుగ్గ, ఒక నీటి చుక్క దొరికితే చాలన్నట్టుంది నా పరిస్థితి. పైకి ఇట్లా ఉన్నా కానీ నాకుండే సమస్యలు నాకుంటాయి, నాకుండే బాధలు నాకుంటాయి. అయినా నా ధైర్యం ఏంటంటే, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి భూమి మీద ఉన్నావు. సాత్వికమైనటువంటి మనస్సు, దీర్ఘశాంతము కలిగినటువంటి మనస్సు. ఇంకో మాట చెప్పమంటారా? 17వ అధ్యాయంలోనే ఒక్కసారి 17వ అధ్యాయం చూడండి, 17:22 చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇలా చేతులు ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి, 2 చేతులు. సంతోషం కలిగినటువంటి మనస్సు ఎలాంటిదంట? ఆరోగ్యం. పెద్దోళ్ళు అంటారు సంతోషమే, ఆహా సంతోషమే సమాధానమై. నీకు నాకు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూనే ఉండు, ఎన్ని బాధలు వచ్చినా నవ్వుతూనే ఉండు. ఏం పాస్టర్ గారు, బాధ వచ్చినప్పుడు కన్నీరు కదా రావాల్సింది. ఇందాక మనం అడిగాం, మీకు కష్టాలు కావాలో సుఖాలు కావాలంటే అందరు సుఖాలు అడిగారు. కష్టపడకుండా సుఖం ఎలా వస్తుంది? ప్రకటన గ్రంథంలో అంటారు, నీవు నా ఓర్పు విషయమై గైకుంటివి గనక రాబో శోధన కాలంలో నేను తప్పిస్తాను. దేవుళ్ళలోకి వస్తే కష్టాలు వస్తాయా సుఖాలు వస్తాయి అంటే నువ్వేం నమ్ముతావు? ఏమొస్తాయి? నాకు ఎన్ని ఎదురైంది తెలుసా? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక రాబో శోధన కాలంలో నేను శోధించుటకు లోకమంతటి మీద ఒక శోధన రాబోతుంది. అయితే నేను నిన్ను కాపాడుతాను. నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను నమ్మా. అన్యాయం చేస్తానా? ఒక మనిషిని నమ్మితే మోసం చేస్తాడండి, తెలుసో లేదా మీకు? ఖచ్చితంగా చేస్తాడు, 100కి 100 పాలు చేస్తాడు. కానీ దేవుణ్ణి నమ్మితే వాడు మోసపోయినట్టు చరిత్రలో లేదు. ఒక వ్యక్తిని నమ్మకండి, దేవుణ్ణే పరిపూర్ణంగా నమ్మండి. హల్లెలూయా. అటువంటి మనసు నాకు ఇవ్వని దేవుణ్ణి అడుగు. ఆ మనసు కనుక నువ్వు సాధన చేయగలిగితే, అటువంటి మనసు కనుక నువ్వు భక్తి అంటే నిలబడగలిగితే, మీకు తెలుసు సర్కస్లో ఒక చిన్న బాలుడు ఏం చేస్తాడంటే ఆ రోప్ మీద నడవటానికి ఎన్ని రోజులు కృషి చేసి ఉంటాడండి. సర్కస్ వేస్తారు కదా సెంటర్లో, మంచి ప్రాంతాల్లో, పల్లెటూరులో. ఆ చిన్న తీగ మీద నడవటానికి కత్తి మీద సాము లాంటిదండి. ఆ అబ్బాయి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పితే ఆడుంటాడు. నీ భక్తి నా భక్తి కూడా అదే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలంటే ఏం చేయాలి? నువ్వు శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించాలి. అటువంటి మనసు నాకు దయచేయి ప్రభు అని అడగాలి. ఈ రోగాలు నేను అదే అడుగుతాను. ఈ బలహీనతలు ఏమైనా సరే ప్రభు
తట్టుకునే శక్తి నాకు అయ్యా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటాడు, కొట్టే దమ్మున్నా కొట్టాల్సిన వాడిని కొట్టాలి. ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? శక్తి ఉంది, కొట్టాల్సింది ఎవరిని? నీ ఇంట్లో వాళ్ళనో, నీ బంధుమిత్రులో, నీ పొరుగు అందరు అంటారు, అందరు నా మీద పడి చేస్తున్నారు పాస్టర్ గారు. అవునా? ఎందుకు పడతారు? నువ్వు కొట్టాల్సిన వాడిని గట్టిగా కొడితే, పట్టుకోవలసిన వాడిని గట్టిగా పట్టుకుంటే ఆయన చూసుకుంటారు, ఫైటింగ్ ఆయన చూసుకుంటాడు. లోకం ఎలాంటిదో తెలుసా? అమ్మ తెలుసా లోకం ఎలాంటిదో? పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా, పోయాక సానుభూతి తెలుపుతారురా. పొదిలి పొదిలి ఏడ్చి మరి పొగడుతారురా, పొదిలి పొదిలి ఏడ్చి మరి పొగడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూసినా కలుషితమే రా, ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా. ఎవరిని గురిగాను ఎంచుకోకురా, మనసు పెంచుకోకురా. హల్లెలూయా. పొరుగువాడి క్షేమాన్ని చూసి ఓరవలేరండి, ఓరవలేరు. బాగా ఎదుగుతుంటే నేనంటాను, నువ్వు ఎంత ఎదిగున్నా ఒదిగుండటం నేర్చుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఇంకంతే. నువ్వు అనుకుంటున్నావు, నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, నా కుటుంబంలో ఎందుకు ఇటువంటి ఎదురవుతున్నాయి, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మర్చిపోలా. అందరు నిన్ను మర్చిపోతారు, అందరు చేయి విడిచిపెడతారు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను కాపాడుతున్నవాడు కొనకడో. నువ్వైనా నిద్రపోతావు, నేనైనా నిద్రపోతాం, కానీ దేవుడు ఏనాడు కూడా నిద్రపోడండి. నిద్రపోతే ఏమైద్ది? యేసయ్య ఎలాంటి తెలుసా? ఈ ప్రపంచానికి, ఈ సర్వమానవాళ్ళకి యేసుప్రభు ఎలాంటి వాడు తెలుసా? మొన్ననే ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన మహాగణుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సర్వలోకానికి అధిపతి అన్నాడు. హల్లెలూయా. ఈ సర్వలోకానికి చక్రవర్తి ఆయనే. ఎంతమంది ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడాల్సిందే. దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారు ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, యేసు ఒక్కడే దేవుడు. యేసు ఒక్కడే. చెప్పండి మీరు, యేసు ఒక్కడే దేవుడు. యేసు ఒక్కడే. అందరిలోనా ఘనుడవు నీవని, ఆదిలో వాక్యపు నాదమే నీవని. అందరిలోనా ఘనుడవు నీవని, ఆదిలో వాక్యపు నాదమే నీవని. అందరి కోసం బలి అయిన వాడవని, అందరి కోసం బలి అయిన వాడవని. త్యాగమునే చేయనా నీ సిలువ, త్యాగమునే చేయనా. హల్లెలూయా. అందరిలో గొప్పవాడు ఆయనే. హల్లెలూయా. అందరికంటే గొప్పవాడు, పైన ఉన్నవాడు ఆయనే. ఆయన కంటే వేరొకరు లేరండి. నేను చెప్తున్నాను,
ఆయన ఎలాంటి వాడంటే ఆయన గుణగణాలు రుచి చూస్తేనే తప్ప విడిచిపెట్టలేం. ఈ లోకంలో అందరూ విడిచిపెడతారు కానీ యేసును మాత్రం విడిచిపెట్టకు. మొదటిది ఏ మనసు కలిగి ఉండాలి? నువ్వు దీర్ఘశాంతము కలిగినటువంటి మనస్సు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చదవండి, ఒక మాట చెప్పండి. సంతోషంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఎన్ని బాధలున్నా డోంట్ వరీ, దేవుడు చూసుకుంటాడు. ఈ బ్రతుకు నీవు ఇచ్చినదే యేసయ్యా, నీ కొరకై నేను జీవించెదనయ్యా. ఈ బ్రతుకు నీవు ఇచ్చినదే యేసయ్యా, నీ కొరకై నేను జీవించెదనయ్యా. నాకేమి లేకున్నా నీవుంటే చాలయ్యా, నాకేమి లేకున్నా నీవుంటే చాలయ్యా. నీతో నేను జీవించెదనయ్యా, నీతో నేను జీవించెదనయ్యా, నీతో నేను జీవించెదనయ్యా. ప్రేమించుచున్నావా యేసయ్యా, ప్రేమించుచున్నావా. లోకానికి నేను పనికిరాని వాడను, లోకానికి నేను పనికిరాని వాడను. ఎన్నికైన వారిలో ఎంచబడని వాడను. హల్లెలూయా. లోకానికి నువ్వు పనికి వచ్చినా పనికి రాకపోయినా దేవుడికి నువ్వు పనికి వస్తావు. కాబట్టే భూమి మీద నిన్ను సజీవుడుగా సజీవురాలుగా ఉంచాడు ఆయన. ఇంకొక మాట చదివిచ్చేసిన ముగింపులోకి వస్తాను. ఒక్కసారి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. సామెతలు నేను చెప్పాను 16, 17 చదివారు, 18, 15. జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ తెలివి కావాలి ఇప్పుడు? ఏ తెలివి? వివేకము కలిగినటువంటి మనస్సు నువ్వు సంపాదించుకుంటే భాగ్యవంతురాలువే, భాగ్యవంతుడివే. ఏ కోణంలోనైనా సరే నువ్వు ఫెయిల్ కాకూడదు, పాస్ అవ్వాలి. నిన్ను చూసి ఆమెకేమో బ్రహ్మాండంగా పెట్టిద్దాని అనాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక.